ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున తులారాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాలను తెలుసుకోబోయే ముందు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మరవకండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చాలా విలువైనది. ఈ రోజున మీరు మంచి విజయాలను సాధించగలుగుతారు. అలాగే మీకు వచ్చే ప్రతి అడ్డంకులు తొలగిపోయే అవకాశాలు మీకు మెండుగా కనిపిస్తున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగిపోతాయి. కుటుంబ విషయాలలో స్థిరత్వం లేని ఆలోచనలు చేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయాలను సాధిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. అలాగే సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. అలాగే ఈ రోజున ఏమైనా రిజిస్ట్రేషన్ పనులు పెట్టుకున్నట్లయితే అవి వాయిదా వేసుకోవడం మంచిదని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ రోజున మీరు వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. లేకపోతే చిన్నపాటి ప్రమాదం పొంచి ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి నుండి బయటపడగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకోవడానికి మీరు మరింత కష్టపడవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు అదనపు పని భారం ఉంటుంది. ఈ రోజున మీ అదృష్ట సంఖ్య 9. అలాగే మీ అదృష్ట రంగు ఎరుపు వర్ణం. ఓం శ్రీ మాత్రే నమః. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములండి.